టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీగా గుర్తింపు తెంచుకుంది మంచు కుటుంబం. ఎంతో మందికి ఒకప్పుడు అండగా నిలిచిన ఈ కుటుంబంలో సడన్ గా గొడవలు రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు, మంచు మనోజ్ ఇంకోవైపు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సడన్ గా 2 రోజుల క్రితం మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ఆస్తి విషయంలో గొడవలు పడ్డారని వార్తలొచ్చాయి. ఈ విషయంపై మంచు మోహన్ బాబు టీం స్పందించి ఇవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేసింది. ఆ కొద్దిసేపటికి మంచు మనోజ్ గాయాలతో హాస్పిటల్లో కనిపించారు. దీంతో గొడవలు వార్తలకు మరింత బలం చేకూరింది. తన తండ్రితో గొడవ పడినప్పుడు డయల్ 100కి ఫోన్ చేసిన మంచు మనోజ్ నిన్న నేరుగా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి తనపై, తన కొడుకు, భార్యపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని కంప్లైంట్లు ఇచ్చారు. అంతేకాదు తనపై దాడి జరగడానికి తన కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదని కూడా ఆయన తెలిపారు. అయితే అనూహ్యంగా మంచు మోహన్ బాబు, మంచు మనోజ్పై ఆయన భార్య భూమా మౌనికపై కంప్లైంట్ చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తనకు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని, తనను కాపాడాలంటూ కూడా ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి 11 గంటలకు మోహన్ బాబు తన కొడుకు మనోజ్, కోడలు మౌనిక నుంచి ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని వాట్సాప్లో ఫిర్యాదు చేశారు. ఇక ఆయన ఫిర్యాదు మేరకు మనోజ్ మరియు మౌనికపై సెక్షన్ 329, 351 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు మంచు మనోజ్ ఇచ్చిన కంప్లైంట్లో మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఈ విషయాలు ఎంతవరకు వెళ్తాయో చూడాలి. ఇక అసలు విషయంలోకి వెళ్తే గతంలో మనోజ్ తన తండ్రితో కలిసి కనిపించిన దాఖలాలు చాలా తక్కువనే చెప్పాలి. మొదటి భార్యతో విడాకుల తర్వాత మంచు మనోజ్ అటు ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు. ఇటీవల తాను ప్రేమించిన రాజకీయ నేత వారసురాలు భూమా మౌనికారెడ్డితో వివాహం జరిగినప్పుడు కూడా మంచు ఫ్యామిలీ గెస్ట్లుగానే వచ్చారని వార్తలు కూడా వినిపించాయి. అందుకే మంచు లక్ష్మి దగ్గరుండి మరి మనోజ్ పెళ్లి జరిపించింది. ఇదిలా ఉండగా గతంలో మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య గొడవలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ గొడవలపై స్పందించిన మంచు విష్ణుని ఒక షోలో ప్రశ్నించగా ఆయన లేచి కోట్ విప్పి మరీ సీరియస్గా మా ఇంట్లో గొడవలు వాళ్ళకెందుకంటూ నెటిజన్స్ను ఉద్దేశించి కామెంట్లు చేశారు. దాంతో అందరూ సైలెంట్ అయిపోయారు. కానీ మంచు ఫ్యామిలీ ప్రెస్టీజియస్ మూవీగా వస్తున్న కన్నప్ప సినిమా విషయంలో దారుణంగా ట్రోల్స్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అంతేకాదు సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని కూడా మంచు విష్ణు బ్లాక్ చేయించారు. ఇక దీంతో ఎప్పుడెప్పుడు చేతికి చిక్కుతారా అని చూసిన యూట్యూబర్స్కి ఇప్పుడు మంచు ఫ్యామిలీ మంచి కంటెంట్ ఇచ్చిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ గొడవలు ఎంతవరకు దారి తీస్తాయో చూడాలి మరి.